హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. తెలుగు సినిమా దర్శకుల్లో జంధ్యాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అతని సినిమాలు ఎవరికి పోటీ కాదు, ఎవరికి అతను పోటీ కాదు. దర్శకుల్లో ఇలాంటి స్పెషాలిటీ ఉన్నవాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే జంధ్యాల తీసే సినిమాలన్నీ హాస్యప్రధానమైనవే. అలాంటి సినిమాలకు ఎలాంటి పోటీ ఉండదు. జంధ్యాల చేసే సినిమాలకు మిగతా దర్శకులు చేసే సినిమాలకు అసలు పొంతనే ఉండదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసే సినిమాల కోసం ఎదురు చూసేవారున్నారు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని జంధ్యాల చమత్కారంగా అన్న మాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. అంతేకాదు, సభకి నమస్కారం అనే మాటను మొట్టమొదటిసారి ఉచ్చరించింది జంధ్యాలేనని చాలా మందికి తెలియదు. ఆయన సృష్టించిన గొప్ప మాట అది. ఇప్పుడు ఏదైనా సమావేశం జరిగినా, ఫంక్షన్ జరిగినా చాలామంది సభకు నమస్కారం అంటూ తమ ప్రసంగాన్ని మొదలు పెడతారు. ఆ పదప్రయోగం వెనుక కారణాన్ని కూడా జంధ్యాల ఓ సందర్భంలో చెప్పారు. వేదిక మీద ఎంతోమంది ప్రముఖులు ఉంటారు. సమయాభావం వల్ల అందరికీ పేరు పేరున నమస్కారం పెట్టే అవకాశం ఉండదు. అందుకే సభకి నమస్కారం అన్నాను అని వివరించారు జంధ్యాల. ఆ పద ప్రయోగానికి ఆద్యుడు జంధ్యాల. 1976లో మాటల రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జంధ్యాల 5 ఏళ్లలో 100కు పైగా సినిమాలకు సంభాషణలు రాశారు. అందులో 80% సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో రచయితగా ఎంతో పాపులర్ అయ్యారు. జంధ్యాల తరహాలోనే ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించి కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మరో డైరెక్టర్ రేలంగి నరసింహారావు. ఈ ఇద్దరు ఒకే సంవత్సరం అంటే 1981లో దర్శకులయ్యారు. ప్రదీప్, పూర్ణిమ జంటగా రూపొందిన ముద్దమందారం చిత్రంతో జంధ్యాల దర్శకుడిగా మారితే, చంద్రమోహన్, ప్రభ జంటగా రూపొందిన నేను మా ఆవిడ చిత్రం ద్వారా రేలంగి నరసింహారావు దర్శకుడయ్యారు. జంధ్యాల తనదైన శైలిలో హాస్యభరిత సినిమాలు చేస్తూ వస్తున్నారు. రేలంగి నరసింహారావు కూడా హాస్యభరిత చిత్రాలతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా ఎవరి దారిన వారు కామెడీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆ సమయంలోనే దర్శకుడు జంధ్యాల తన గురించి, తను చేస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారని తెలుసుకున్నారు రేలంగి. ఆ మధ్య జరిగిన జంధ్యాల హాస్యోత్సవంలో దర్శకుడు రేలంగి నరసింహారావు తనకు జంధ్యాలకు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారంట. జంధ్యాల గారు, నేను ఒకే సంవత్సరం దర్శకులుగా మారాం. అప్పటికే ఆయన ఎన్నో సినిమాలకు కథ, మాటలు అందిస్తూ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. నేను దాసరి గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాను. అయితే నేను కామెడీ సినిమాల డైరెక్టర్ అవుతానని ఏనాడు అనుకోలేదు. నా మిత్రులందరూ నేను సీరియస్ సినిమాలు తీస్తానని అనేవారు. అనుకోకుండా నేను మా ఆవిడ అనే కామెడీ సినిమాతో డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత వరుసగా కామెడీ సినిమాలే చేశాను. జంధ్యాల గారికి, నాకు కొందరు కామన్ ఆర్టిస్టులు ఉన్నారు. వారితో జంధ్యాల ఓ మాట అన్నారంట. ఎవరో రేలంగి నరసింహారావట కామెడీ సినిమాలు చాలా బాగా తీస్తున్నారు అని నన్ను పొగిడారు. ఇది కమర్షియల్ ఫీల్డ్. ఒక డైరెక్టర్ మరొక డైరెక్టర్ని ప్రశంసించడం అనేది చాలా గ్రేట్. దట్ ఈజ్ జంధ్యాల గారు. నా గురించి ఆయన అంత గొప్పగా చెప్పడంతో ఒకసారి ఆయన్ని కలవాలనిపించింది. ఒకరోజు ఆయన్ని కలిశాను. ఆ సమయంలో నేను గుండుతో ఉన్నాను. ఒక సినిమా షూటింగ్లో ఉండగా వెళ్ళి కలిశాను. ఆయన తిరుపతి వెళ్ళి వచ్చినట్టున్నారు. ఆయన కూడా గుండుతోనే ఉన్నారు. ఇద్దరం గుండుతోనే ఉన్నాం. సరదాగా ఒక ఫోటో దిగుదాం రండి అని స్టిల్ ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో తీయించారు. ఆ తర్వాత రోజు ఆ ఫోటో వెనుక ఒక కొటేషన్ రాసి పంపించారు. హాస్యం అంటే 2 గుళ్ళ పిస్తోల్ అని. అంటే నాతో పాటు, నాతో సమానంగా సినిమాలు తీస్తున్న హాస్య దర్శకుడు రేలంగి నరసింహారావు అని చెప్పిన ఏకైక వ్యక్తి జంధ్యాల గారు. ఈ ఫీల్డ్లో ఎవరు అలా చెప్పరు, చెప్పలేరు. మరో విషయం ఏంటంటే, ఆయన డైరెక్టర్గా సినిమాలు చేస్తూనే నేను డైరెక్ట్ చేసిన 3 సినిమాలకు డైలాగ్స్ రాసి పెట్టారు. ఆ 3 సినిమాలు 100 రోజులు ఆడాయి. ఇక్కడ జంధ్యాల గారి గురించి మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను చేసిన సినిమాల్లో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం చాలా పెద్ద హిట్ సినిమా. అది నా గొప్పతనం అని నేను అనుకోను. ఆ క్రెడిట్ అంతా జంధ్యాల గారికే చెందుతుంది. ఎందుకంటే ఒక పిసినారి క్యారెక్టర్ని ప్రధానంగా పెట్టి ఆహనా పెళ్ళంట అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. అలాంటి థాట్ నాకెందుకు రాలేదు అని నన్ను నేను చాలా తిట్టుకున్నాను, బాధపడ్డాను. అలాంటి సబ్జెక్ట్తో సినిమా చేయాలనుకున్నాను. ఆహనా పెళ్ళంట ఇన్స్పిరేషన్తో సబ్జెక్ట్ రెడీ చేశాను. అదే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు అవుతున్నప్పటికీ టీవీలో ఇప్పటికీ ఆదరిస్తున్నారంటే ఆ క్రెడిట్ అంతా జంధ్యాల గారికే దక్కుతుంది.
నేను ఇన్ని కామెడీ సినిమాలు తీశానంటే కారణం పోటీతత్వమే. జంధ్యాల గారు అత్యద్భుతమైన కామెడీ సినిమాలు చేస్తున్నారు. నేను కూడా అలాంటి మంచి సినిమాలు తీయాలి అనుకోవడం వల్లే అన్ని కామెడీ సినిమాలు చేయగలిగాను. కానీ నేనెప్పుడు రెండో భోగిగానే ఉండిపోయాను తప్ప మొదటి భోగిని క్రాస్ చేసి వెళ్ళలేకపోయాను అంటూ హాస్య బ్రహ్మ జంధ్యాలపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు రేలంగి నరసింహారావు.